మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్రావు 90 ఏళ్ల వయసులో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు తుది శ్వాస విడిచారు. ఆయన గుంటూరు జిల్లా కొల్లూరు మండలం దోనేపూడి గ్రామంలో 1935 జూన్ 23న జన్మించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి BA, LLB డిగ్రీ పొందారు. 1978లో విజయవాడ తూర్పు నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఆయన రాజకీయ ప్రవేశం చేశారు. ఆ తర్వాత 1982లో తెలుగుదేశం పార్టీ ఏర్పాటులో కీలక పాత్ర పోషించడంతో పాటు ఎన్టీ రామారావుకు మార్గదర్శిగా ఉండి ఎన్టీ రామారావు క్యాబినెట్లో ఆర్థిక మంత్రిగా ఆయన పనిచేశారు. ఆ తర్వాత 1984లో జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆగస్టు 16న ఆంధ్ర రాష్ట్రం యొక్క 11వ ముఖ్యమంత్రిగా స్వల్పకాలం ఆయన సీఎం హోదాలో పనిచేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ జాయిన్ అయ్యారు. 1989లో తెనాలి నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 1998లో ఖమ్మం నుంచి ఎంపీగా గెలిచారు. 2019 జూలై 6న శంషాబాద్లో జరిగిన ఓ బహిరంగ సమావేశంలో అమిత్ షా ఆధ్వర్యంలో ఆయన భారతీయ జనతా పార్టీలో చేరారు. తెలుగు రాజకీయాల్లో నాదెండ్ల భాస్కర్రావుది ఒక ప్రత్యేక పేజీగా చెప్పుకోవచ్చు. నాదెండ్ల భాస్కర్రావు ఆత్మకథ నా జీవిత ప్రస్థానం అనే పుస్తకంలో పలు వివాదాస్పద అంశాల్ని సవివరంగా రాశారు. ఎన్టీ రామారావుపై కత్తితో దాడి చేసిన మల్లెల బాబ్జీ, ఇతర సంఘటనలకు సంబంధించి ఎన్టీ రామారావును విమర్శించారు. చంద్రబాబు ఎన్టీఆర్ ఇంట్లో తిన్నాడని, ఆ ఇంట్లో వాసాలు లెక్క పెట్టారని, రామారావును వెన్నుపోటు పొడిచింది చంద్రబాబు అని, తాను ఎప్పుడూ అలా చేయలేదన్నారు. రామారావు వద్ద ఉన్న వారిని ఒకరి తర్వాత ఒకరిని బయటకు వెళ్ళగొట్టాలనే ప్లాన్ చంద్రబాబు వేశారు. అందరూ వెళ్ళిపోతే రామారావు ఒక్కరే మిగిలిపోయారు. అప్పుడు తన పని తాను చేసి సీఎం అయ్యారు అంటూ భాస్కర్రావు తన ఆత్మకథలో రాశారు. జయకృష్ణ, హరికృష్ణ, బాలయ్య, చంద్రబాబు అంతా కలిసి రామారావు మరణానికి కారణమయ్యారు. చంద్రబాబు అందరినీ తన దారిలోకి తెచ్చుకుని ఇదంతా చేశారని ఆయన రాశారు. తనను క్యాబినెట్ నుంచి తొలగించి మిత్రద్రోహం చేసినందుకే ఎన్టీఆర్ను గద్దె దించానని, ఎన్టీఆర్తో కలిసి ప్రాంతీయ పార్టీ పెట్టి తప్పు చేశానన్నారు. పొలిటికల్గా నాకున్న స్కిల్స్, ఎన్టీఆర్ చరిష్మా కారణంగానే కాంగ్రెస్ పార్టీని పడగొట్టాం, నా మూలంగానే టీడీపీ పుట్టింది. సినిమాల్లో హీరోగా ఆయన కనబడ్డా నిజ జీవితంలో ఎన్టీఆర్ పెద్ద విలన్ అంటూ ఆయన రాసుకొచ్చారు. ఎన్టీ రామారావు నాకు చేసిన మిత్రద్రోహం ఏమిటో ఎవరికీ కనిపించదు. 1984 ఆగస్టు 14వ తేదీ ఎన్టీ రామారావు తన మంత్రివర్గం నుంచి నాదెండ్ల భాస్కర్రావును తొలగించమని కోరుతూ గవర్నర్కు లేఖ రాశారు. ఆ విషయం తెలిసి నేను మంత్రివర్గం నుంచి రాజీనామా చేస్తూ లేఖ రాశా. భాస్కర్రావును మంత్రివర్గం నుండి తొలగిస్తున్నట్టుగా ఎన్టీఆర్ రాసిన లేఖ, మంత్రిగా నేను రాజీనామా చేస్తున్న లేఖ, ఇవి రెండూ గవర్నర్ ముందు ఉన్నాయి. ఇది జరిగిన గంటలోపే జీవన్ రెడ్డితో సహా 3 మంత్రులు, ప్రభుత్వ చీఫ్ విప్ కూడా తమ రాజీనామాలు సమర్పించారు. 90 మంది ఎమ్మెల్యేలు ఎన్టీ రామారావుకు మద్దతు ఉపసంహరించుకుంటూ అప్పట్లో సంతకాలు చేశారు. నా సంతకంతో 91 మంది అయింది. నాతో పాటు సంతకాలు పెట్టిన ఎమ్మెల్యేలంతా మర్నాడు పొద్దున్నే గవర్నర్ రామ్లాల్ని కలవడానికి సిద్ధపడి నా వద్దకు వచ్చారు. రామ్లాల్ ఉదయం 8:30 రామ్లాల్ ఉదయం 8:30 నుంచి 9 గంటల మధ్య అపాయింట్మెంట్ ఇచ్చారు. ఆగస్టు 15వ తేదీ ఉదయం గవర్నర్ వద్ద సంతకాలు చేసిన జాబితా ఇచ్చి ఎవరి నివాసాలకు వాళ్ళు వెళ్ళిపోయాం. మరుసటి రోజు ఎన్టీ రామారావు కొంతమంది ఎమ్మెల్యేలని తీసుకెళ్ళి తన స్టూడియోలో దాచారు. 16వ తేదీ ఉదయం 10:30కు నన్ను పిలిచి, మీకు మెజారిటీ ఉన్న విషయాన్ని గుర్తించాను, ప్రతిపక్షాలు కూడా మిమ్మల్ని బలపరుస్తున్నాయి అంటూ లేఖలు ఇచ్చాయి, మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి అని గవర్నర్ ఆహ్వానించారు. ప్రమాణ స్వీకారానికి సమయం నిర్ణయించుకోమని గవర్నర్ చెప్పిన కారణంగా నేను ప్రమాణ స్వీకారం చేయడానికి సమయం నిర్ణయించుకుని నా అనుచరులతో రాజ్భవన్కి వెళ్ళాను. నేను వెళ్ళిన సమయానికి గవర్నర్ ఎన్టీ రామారావుకు ఆయన సహచరులకు కూడా ఇంటర్వ్యూ ఇచ్చారు. గవర్నర్ నాతో ప్రమాణం చేయించడం కోసం వస్తున్నప్పుడు ఆటంకం కలిగిస్తూ ఎన్టీ రామారావు దారికి అడ్డంగా కూర్చున్నారు. ఎన్టీ రామారావు దారిలో అడ్డంగా కూర్చోవడం వల్ల గవర్నర్ ఆయన్ని తొలగించమని అక్కడే ఉన్న పోలీస్ కమిషనర్ విజయరామారావుకు ఆదేశించారు. గవర్నర్ ఆదేశాలతో పోలీస్ కమిషనర్ విజయరామారావు ఎన్టీ రామారావుని అరెస్ట్ చేసి పోలీస్ వ్యాన్లో ఎక్కించి ఫోటోలు తీయించి మరీ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి వారి పేర్లు రాసుకుని నానా రభస చేశారు. ఇంత హంగామా చేసిన పోలీస్ కమిషనర్ విజయరామారావును ఆ తర్వాత
చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో కీలక మంత్రిగా అందరూ చూశారు. ఎన్టీ రామారావు దారికి అడ్డంగా కూర్చుని గవర్నర్ను నాతో ప్రమాణం చేయించడానికి రానివ్వకుండా అడ్డుగా ఉండడంతో చాలా కాలయాపన జరిగింది. అప్పటికే రాహుకాలం వచ్చేసింది. అప్పుడు గవర్నర్ వచ్చి నాతో ప్రమాణ స్వీకారం చేయిస్తానంటారు. రాహుకాలం వెళ్ళిపోయాక ప్రమాణ స్వీకారం చేస్తానని నేను చెప్పినా వినకుండా ఆ సమయంలోనే నాతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఎన్టీ రామారావుకు జ్యోతిష్యం, అలాగే గ్రహాలు, వర్జాలు అంటే సమయం కరెక్ట్ చూసి ఏదైనా మంచి కార్యక్రమం చేయాలని ఎంత పట్టుదలగా ఉంటారో నాదెళ్ల భాస్కరరావు కూడా అదే స్టైల్ ఆయనది కూడా. ఆయన కూడా బలంగా నమ్ముతారు ఈ రాహుకాలం అలాంటిది. అంటే రామారావు ప్లాన్ ప్రకారమే ఆ రాహుకాలం వచ్చే వరకు అక్కడ రభస చేశారని, విజయ రామారావు కూడా ఆ టైం వచ్చిన తర్వాతే అతన్ని తీసుకెళ్లారని నాదెళ్ల భాస్కరరావు తన పుస్తకంలో స్పష్టంగా రాస్తారు. అంటే రాహుకాలంలో తాను సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు కాబట్టి అది ఒక నెల రోజుల్లో 31 రోజుల్లోనే ముగిసిపోయిందనేది బలంగా నమ్ముతారు నాదెళ్ల భాస్కరరావు. అయితే ఆ టైంలో ఆయన అడిగారట ఎవరిని, గవర్నర్ని, సేమ్ టైం ఎందుకు పిలిచారు, ఆ టైంలో రామారావుకి అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఉండాల్సింది అని, అది ఎందుకు జరిగిందనేది తన తలరాతగా అంటుంటారు. అంటే రాజకీయాల్లో తాను ఎవరికి వెన్నుపోటు పొడవలేదు, కానీ తనను ఒక విలన్గా అందరూ చూపించడానికి తెలుగు రాజకీయాల్లో అంటే 2 రాష్ట్రాల్లో కూడా తనను ఒక విలన్గా చూపించడానికి చాలా దుర్మార్గంగా ప్రయత్నిస్తుంటారంటూ నాదెళ్ల భాస్కరరావు ఎప్పుడూ ఆవేదన పడుతూ ఉండేవారు.